అబ్బా మన పెళ్ళైన కాడికి వెళ్ళి నువ్వేదన్నా మంచి పని చేసినావంటే ఇది ఒక్కటే. ఎందుకే గట్లంటావు? మరి లేకపోతే ఎప్పుడు చూసినా అప్పుడే లేచిన గాడిద లెక్క నిద్రముఖం పెట్టుకొని ఉంటావు. మరి నిన్నెవడో తన్నినట్టు బండకేసి రాకినట్టు పారబడితే నారువోతువి. ఊగోడన్నాక పోరిల చుట్టూ కాదే, అప్పుడప్పుడు పొలం చుట్టూ కూడా తిరగాలి. గప్పుడే పుట్టుకకు అటకంత అర్థం ఉంటది. అయితే మాయ గాని నాకు చెప్పకుండా పాలు పట్టినావు. ఎన్ని ఎకరాలు పట్టినావు? పాలుకా? పాలకు నేనే పట్టినే. మరి మునా పట్టినవా? ఏమో నాపలేదు తనాపలేదు. గా కమలగాడు కరిమరిపోయినట. నా పొలం దిక్కో లుక్కయ్యరా, నేను వచ్చినాక లక్కీ మనిషిలో సుక్కైతా అంటే ఇక గిడిదికి వచ్చిన. ఓషిని దొంగ ముఖాన్ని అంగట్లు అమ్ముకోద్దు కదరా. నువ్వేదో వ్యవసాయం చేసినట్టు ఏదులకు నన్ను పట్టుకొని వచ్చినవేంద్రా? నా పానానికి ఈ కోణం కొత్త కదా, నారికాడికి అత్తే బోరు కొడతాదని నిన్ను తీసుకొచ్చిన. ఓషిని తడక ముఖానికి పిడిక కొడితే కదరా. నిన్న కూలికి పోయిన పాపానికి కాళ్ళు నొత్తాయని పండుకుంటే అవతలవాడు ఓడిచిపోయినట్టు తీసుకొని వత్త వీడికి. మూతి పళ్ళు ఊసిపోయినా ముసలి కూడా నేనెక్క కులగదే. మన ఇద్దరం పొలం కాడికి వచ్చి పనిచేసే కోరిక నీకున్నది కదా, గందుకనే నీకు తీసుకొచ్చిన. ఆ పెండ్లాము పెళ్లి రోజు బయటికి పోయి తిందాంరా మొగడా అంటే ఇంట్లాంటి నా కూడా బయట కూర్చుండ పెట్టి తినబెట్టిండట నీ అసంటోడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదైతే నీ కోరిక తీరింది కదా. కోరిక తీరిందా అంటే కొరికి సంపుతా మురికి మొకపోడా. మన పని చేసుకుందాంరా అంటే శాత కాదు గాని మంది పని చేసి మంది పోసిందే తాగు నీ బతుకు. అరే అరే అట్లా కాదు నేను చెప్పేది. ఏమినాలే నువ్వేమన్నా కథ చెప్తానవా దొంగ మొకపోడా? అబ్బా నా మొగడు మారిండు, ఇక వ్యవసాయం చేసుకొని బతకచ్చు అనుకున్నా. నువ్వు వేసింది గిదారా నీ మీద మన్ను పోయ్యా. వాళ్ళేమో పొలం గల్లేమో చక్కగా ఇంట్లో అంటే మనమేమో వాళ్ళకి సాకిరి చేయాలా? నీ బతుకు పాడుగాను. అరే ఆగే ఎవరు గవాని పొలం కాడి కాట పొద్దుగాలేసి తీసుకొని పోయిన నన్ను దొంగ మొక్కపోడు. ఏమని పొలాన్ని ఆడు చేసుకోవాలి పని గాని నన్ను తీసుకొని పోయి నన్ను చేయమంటాడు. ఆడున్నాడు బండోలే, నేనున్నానా చేసడానికి? ఆయన సిగ్గు అనిపించలేదా వేరేటోళ్ళతో చేపించుకోవడానికి? గిడేను ఉన్నట్టున్నది కదా మొద్దుది. తిన్నరా అక్క? ఏం కూర చేసినావు? అక్క మీ ఆయన ఎటు పోయిండే? కరీంనగర్ వేయండి. ఎందుకు? మరి నువ్వు గిడ కూర్చొని ముచ్చట్లు పెడతానవేందే? ఇంటికాన్నో బాయి కాన్నో పని లేదా? ఏ ఉన్న కూడా పొలం పని నాతో ఏమైతే చెల్లె. ఇక మరి పండు పంకేసుకొని నీ మొగడేమో ఊర్లు తిరగబోతాడు, నువ్వేమో ముచ్చట్లు పెట్టు. నేను నా మొగడు మీ బాయి కాడికి పోయి పాలేర్ల లెక్క సాకిరి చేస్తాం. ఏందే ఎండకు పోతే పానం ఏమైనా తిప్పినట్టు అవుతుందా? ఏమో తప్పు తప్పుగా మాట్లాడతాను. నీడకుండే నీకు తప్పే అనిపిత్తదే. బర్రెగొడ్డు లెక్క బాయి గడ్డ మీద తిరిగే నాకు బాధ అనిపిత్తది. బాట పంట పోయేదాన్ని తీట నన్ను మొదలిచి పోటీ పెట్టుకుంటున్నావు. నీ నోటిని కల్తీ కల్తీ ఇట్లా కరిసిందానే? వాసన అత్తలేదు కానీ వైనగా పని చేస్తుంది. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది అనే అను ఇంకెంత అంటావో అను. పని చేపించుకునేది మీరే, మళ్ళా 10 మాటలు అనేది మీరే. కంటై నీ కంట్ల పడ్డ మనసే కానీ నిన్నో పొంట అరుచుకొనే పోతానే అమ్మ. నువ్వు ఎందుకు ఇట్లా రిలేషన్ మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతే చెప్తే నీ మాటకు తగ్గట్టు నేను కూడా తగ్గవేస్తా. నీతోటి అయితదే. పగ్గం ఎత్తావు పానం తీస్తావు. నా మొగంతో సాకిరి చేపించుకునేదానివి. ఇంకా నేనెంత షీకిపోయిన షీపురంతా. నీ ఇంట్లో ఏమైనా టీవీ కరవైందా? ఏ పొద్దు ఒక నాతను కుదులాడ పెట్టుకుంటున్నావు? ఏ నోర్పోయి నీడకుండేదానివి. నీకేం అర్థమైతుంది అషేరా? నీ అమ్మ ఇంకోసారి నీడ అనుకో మాడ వలకొడతా. అమ్మ ఏమనుకుంటున్నావు? ఇంట్లో నా నోరు తీసి బయటపడుతున్నావేందే? అసలు నీ కథ ఏందో నాకు అర్థమైతలేదు సుమి. నీకెందుకు అర్థమైతది? నన్ను గోస ముచ్చుకుంటా అయితే నీకు ఏందే నీ గోస ఏందే? ఏమో మంది వచ్చి మానందిస్తాను అప్పటి నుంచి. ఎవరు మానందిస్తారే? మరి ఎందుకు ఆడుతున్నావు? మొగడు నువ్వు బర్రెల లెక్క మనిషి మమ్మల్ని ఎట్లా అనుకుంటారు మీరు? అవ్వో అవ్వో చూసిర్రా అవ్వ నన్నే బర్రెలు అంటుంది ఇది. ఈ పొట్టు మొగంది. నాన్నేమో మంచి ఊరికి పంపి నువ్వేమో పంది లెక్క బర్రె లెక్క తిని దున్నపోతు లెక్క అయ్యి ఆడిడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే పంది దురపోడు అంటావా? పెడుతున్నావా? నువ్వేమో నాకు పెడుతున్నావు తిండి? చూసిర్రా ఎట్లా మాట్లాడుతున్నావు? పెడుతున్నామే మరి. ఎవడేమన్నా నీకు సారీ? నీకు ఎవడేమన్నాడే? నా చెప్పిన ఇంటికి చెప్పిన నీకు. నీ కంటికి మేము ఎట్లా కనబడతానమే? ఎడ్ల లెక్క కనబడతానమా? గొడ్ల లెక్క కనబడతానమా సాకిరి చేయడానికి? ఎవడేమన్నా నిన్ను? బాగా మాట్లాడుతున్నావు. నోరేస్తావు రూపాయలు కొట్టి. మేము అమ్మలు ఎందుకు పంపించిండ్రే? బాగా ఎవడేమన్నాడు? పొద్దుగా లేచిన మొగడు పొలం కాడి తీసుకుపోతాడు. ఇజ్జత్ పాడి పొద్దుగాలే చెవుల మొక్కం చూసి పాడేను. దీన్ని మాట్లాడుతున్నాను అనవసరంగా. నిన్ను ఎవడేమన్నాడు? నాతో ఎందుకు కొడుతున్నావు? ఈ మందులు మానవేంది ఇస్తాను? నీ కథ ఏంది అసలు? కాడికి నువ్వు ఒక కీడ ఎందుకు కూర్చున్నావమ్మా? నా బుద్ధి నా పొలం కాడికి ఎప్పుడైనా పోతామ్మా? నీకేంది? నువ్వు చెప్పాను నాకు ఇట్లా కాదు అమ్మా. ఏం చేస్తావు? నా సంగతి చూస్తావా నువ్వు? ఇంటికి పోతాను పిన్ని. ఇటెడు పోయినావు సీరియల్ వల్లే? ఇంకా నేను సీరియల్ చూడ పిన్ని, సినిమాలో చూస్తా పిన్ని. సినిమాలే చూస్తావా? ఈ కాలం పోరగాన్ లేదో ఏమో ఒక్క కాడుండరు సినిమాలు అట సినిమాలు. అందరం ఒక్క దగ్గర కూర్చొని సీరియల్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. గంట అయినా పో మాడికెళ్ళి.
ఏ మనసులో ఏమన్నాడు సినిమా అమ్మాయి ఏం టార్చర్. అమ్మ తోడు బండి మీద కరీంనగర్ పోతే సీటు బెండ్ అవుతున్న సంగతి నాకు ఇవ్వాలని అర్థమైంది. ఇంకోసారి ఈ దూర ప్రయాణాలు పోవద్దు, లేకుంటే ఘోరం అవుతుంది. సుప్రియ, జర నీ దయ్యనే నిన్న నిమ్మకాయ నీళ్ళు పిండిచ్చినావు అనుకో, నిమ్మలం అవుతా. ఓ రాబాయా ఓ నాయనా ఏందే నేను అడిగింది నిమ్మకాయ నీళ్ళే, కన్నీళ్ళు కాదు. పిడాత పిడుగులొచ్చి పడేలా చంపినవేందే? నా కోపాన్ని కాపాయం చేసి అదుపులుంచుకొని పొదుపుగా వాడినా కాబట్టి చెంపదెబ్బతో నిష్పెట్టినా, లేకపోతే కంసు బిడ్డ లెక్క కాళ్ళు పట్టుకొని కంప మీద కావలిస్తున్నావు. ఏందే నీ కొరకు ఏం తెలియదు కోపం తెచ్చుకున్నావానే? కరీంనగర్ నుంచి కార తెచ్చిన, కేశపట్నం నుంచి కేక్ తెచ్చిన, ఉజ్రాన్ నుంచి ఉల్లిగడ్డ పక్కన తెచ్చినాయి. అవన్నీ బండి కొండికున్నాయి, పోయి తీసుకోపో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆ పకోడి తెచ్చుకొని నీ పరసలో పెట్టుకో. గా ప్రసాద్ గారిని నీ పనులకు ఎందుకు వాడుకుంటున్నావు? వాని పెళ్ళం నన్ను రోడ్డు మీద దొరికించుకొని మాటల మాట ఇరికించి మరి తిడుతుంది. వాణ్ణి నేనెందుకు వాడుకుంటానే? వాడే నన్ను వాడుకునే రకం. మరి వాడు మన బైకడికి ఎందుకు వచ్చిండు? వాణ్ణి నేను బొమ్మలేదే, వాడే వచ్చి నేను పోతా అన్నాడు. వాని పెళ్ళం ముందర కలర్ వేయడానికి చిల్లర వాడు ఏం చెప్పుకున్నాడు నాకేం తెలుస్తుంది? షీ, నువ్వు ఎప్పుడు గింతే సప్పులు లేకుండా సంసారం చేద్దామంటే కిసంటి మెంటల్ పనులు చేసి పెంట ఎత్తాను ఇద్దదు. వచ్చిందండి వయ్యారి. నువ్వు మహిళమే మారవకే ముఖం, ఇప్పుడు అత్తన్న జీవితంలో సుఖం. నువ్వు చేసే పనులని సూపర్ ఉంటున్నాయని చూసుకుంటా కూర్చుంటా. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. అయ్యో కొన్ని నీళ్ళే దూపకు సాపోలో కొట్టుకున్నామా సరే, సుక్క నీళ్ళు కూడా జరని నీ డొక్కలకు. పసానా, ఓ పసానా, ఓ పసానా. ఏంద్రా గా కమలన్నోళ్ళ ఇంట్లో పుల్ల పెట్టి ఫుల్ అయిన పిల్లేని గోలే నువ్వు గీడ తిరుగుతావా? ఆటగాడు నేనా? నువ్వే. పాపం ఆ వదినే అన్నతోని ఇప్పుడిప్పుడే మంచిగుంటాంది. నువ్వు వాళ్ళ పొలం కాడికో హెల్ప్ చేస్తా అని ఎడల్పు చేతివి. రేకుల ఇంట్లో రేడియో పెట్టినట్టు ఒకటే సప్పుడు ఆ వదినే తిట్లు. నేను వాళ్ళ పొలం కడిగి పోయినట్టు వాని పొలంకి వెళ్ళేసింది. సరే పోయినా గవ్వనే తిడుతుంది. గానే వచ్చింది అసలు ముచ్చట. చెప్తా ఇను. నువ్వు రితిక వదిన తీసుకొని కమలన్నోళ్ళ బాయికాడికి పోయినావు కదా. పోయినా రితిక వదినే కోపం ఆపుకోలేక వచ్చి సుప్రియ వదిన తొండొల్లి పెట్టుకున్నది. సుప్రియ వదిన కోపం వచ్చి పోయి కమలన్న తొండొల్లి పెట్టుకున్నది. గంత పని అయిందారా? అయితే తాగు, నేను పోయి మన తాగు పోతానా? పోపో. రారా. ఏమైందిరా ఇట్రా? అరే నువ్వు రారా చెప్తా. నేను మా ఇంటికి తీసుకుపోతానా? నువ్వు రా, నా ఇంటికి అక్కడ వెనక్కి తెలుస్తుంది. నాకేం తెలుసు ఏమైంది? నువ్వు రా, రారా నువ్వు రా, నా ఇంటికి రారా. నా వరంగా నువ్వు మాట పడద్దురా, నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు బాధపడితే రా. నువ్వు రారా, నేను చెప్తా కానీ ముచ్చరా. ఏయ్ ఏయ్ ఇదా ఇదా, ఇగో వీళ్ళకు తప్పైందని చెప్పు, తప్పైందని చెప్పు. ఇప్పుడు రావు కదా, వీళ్ళకి తప్పైందని చెప్పే. నేనెందుకు తప్పైందని చెప్తారా? షీరు చింతపని ఎత్తా ముగ్గురు నాకం ఏమనుకుంటారో? మాటలు మంచిగా రాని. నీకేంద్రా మర్యాద ఇచ్చేది? నా మొగనన్న నేను వాడుకోలేదు కన్ని పనులకు, నువ్వెట్లా వాడుకుంటావురా? ఆటగాడు మేమన్నా వాడుకున్నావా నీ మొగని పనులకు? వాడుకుండా ఆటిక పట్టినట్టు అత్తాండు రోజు మీ ఇంటికి లూటికి. అరే నీకు పైసలు సంపాదించే తెలియలేదు, పెళ్ళాన్ని సాదే తెలియలేదు. మంది పని అంటే చాలు సిందులు వేసుకుంటే శివారు దాకురుకుతాను. ఎందుకురా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. ఏంది దుకాణం? నన్ను నా అబ్బాయిని తిట్టలేరు, నడుమా ఇదేంద్రా అనేది? అరే ప్రసాద్గా, నా పిల్లం మూడు మారుతానంటే నాకు మూడినట్టేరా. ఇదంతా నువ్వు చేయట్లేదేరా. అరే అట్లా అనకురా, ఇది తెలిసి తెలియక మాట్లాడింది. దీని తరపున నేను తప్పైందని ఒప్పుకుంటున్నా. ఇసిపెట్రా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నీకు చెప్పాలనిపిస్తే తప్పైందని నువ్వు చెప్పు, నా తరపున తప్పైందని చెప్పడానికి నువ్వేమనివిరా? నేను తగ్గి తప్పైందని చెప్పే రకం కాదు, వాళ్ళు తప్పైందని చెప్పేదాకా కన్నే రకం రా నేను. అంటే
ఇప్పుడు నాది అంతా అదే బొమ్మ నువ్వు తన్నకపోతే నేను ముద్దు పెట్టుకోవాలా అమ్మ నా ఇంటికి వచ్చి నేనే తప్పైనా చెప్పాలా ఇంకా రాయి. ఆ? ఏ నీకెంత పని ధైర్యం ఉంటే నా ఇంటికి రాయవే నువ్వు? రాయను రా. ఏంటి నువ్వు అంత బాగా మాట్లాడతావు నా ఇంటికి వచ్చి? నువ్వే రా. నువ్వే